ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వైద్య విద్య, వైద్యం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, పేద కుటుంబాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో కిక్కిరిసిన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగి చివరికి బహిరంగ సభగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయం వల్ల 25,000 కుటుంబాలు 3 పూటల భోజనం చేస్తూ సుఖంగా బతుకుతున్నాయి. ఈ ఆలయం ఎలా వేల కుటుంబాలకు ఆధారమవుతోందో అలాగే వైద్య విద్య కూడా లక్షల పేద కుటుంబాల భవిష్యత్తుకి ఆధారమవుతోంది అని అన్నారు. ఆయన కొనసాగిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలో పేదవాడు గొప్ప చదువు చదవకూడదా? ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక పేది విద్యార్థి కూడా డాక్టర్ కావాలనుకోవడం తప్ప? కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి పేద విద్యార్థి మెడిసిన్ చదవాలన్నది జగనన్న సంకల్పం అని తెలిపారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడయ్యారు. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న నడిచారు. కరోనా విపత్తు సమయంలో ఆపదలో ఉన్న పేద ప్రజలకు చేసిన మేలును ఈ దేశంలో మరెవ్వరూ చేయలేదు. ఆపదలో మనకు తోడైన వారిని దేవుడిలా చూస్తాం. అందుకే పేద ప్రజలు నేడు జగనన్నను దేవుడిలా చూస్తున్నారు అన్నారు. తాజా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన గట్టిగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఈ 17 మెడికల్ కాలేజీలను మీరు మీ పేరుతో, మీ పిల్లల పేరుతో పెట్టుకోండి, కానీ పేద విద్యార్థుల కడుపు మాత్రం కొట్టకండి అని విజ్ఞప్తి చేశారు. జగనన్న ప్రభుత్వంలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలలో 50% బిల్డింగులు ఇప్పటికే నిర్మించబడ్డాయి. ఈ ప్రైవేటీకరణ విధానం ఆగకపోతే నన్ను వంటి వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగే అవకాశం కూడా ఉండేది అని అన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, ఆ రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల రూపాయల బిల్లులు వసూలు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేదలందరికీ ఉచిత వైద్యం లభించేది. వైద్యం అమ్ముకునే వస్తువు కాదు, పేదవాడి హక్కు, విద్యా వ్యాపారం కాదు, ప్రతి బిడ్డ భవిష్యత్తు అని గట్టిగా వ్యాఖ్యానించారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేదల హక్కులను కాలురాస్తున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వైద్య విద్య, వైద్యం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేమంతా ఏకమై అపూర్వమైన ప్రజా నిరసనను తెలుపుతున్నాం. ఈ భారీ జనసందోహం ప్రజల ఆవేదనకు అద్దం పడుతోంది అని అన్నారు. అంతిమంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు, ప్రజల ఆరోగ్యం, విద్య కాపాడడం ప్రభుత్వ బాధ్యత. పేద విద్యార్థుల కలలతో ఆడుకోవద్దు. జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను నిలబెట్టండి, పేదల భవిష్యత్తు నిలబెట్టండి. ఇదే ప్రజల న్యాయ పోరాటం అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీతో శ్రీకాళహస్తి పట్టణం ఒక రాజకీయ ఉత్సాహ వాతావరణాన్ని సంతరించుకుంది. వైద్యం అమ్మకూడదు, పేదలకు హక్కు ఇవ్వాలి, జగనన్న జీవించాలి, ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలి అంటూ ప్రజలు గలమెత్తారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక. స్టే ట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయటం మరువద్దు. మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9518332322. వాట్సాప్లో వీడియోల వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాలలో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక ఇన్ఛార్జీలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి. HR స్ఫూర్తి ఇండియా న్యూస్.
SRINADBADRSETTI@gmail.com కు మీ రెజ్యూమ్ని మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9518332322లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయవద్దు, ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఈ దేశంలో మేధావులు కావచ్చు, ఈరోజు ప్రపంచాన్ని శాసించే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదివేసి ఈరోజు ముందు స్థాయిలో ఉండారు. ఎవరైనా అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకుని ఏకైక నాయకుడు ఎవరున్నట్టు అది జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది దేవాలయాలు. 17 దేవాలయాలు. ఒక్క దేవాలయం అంటే దాదాపు కాళాసులో ఒక దేవాలయం నుంచి 20-25 వేల కుటుంబాలు 3 పూట్ల తిండి తింటూ అందరూ సల్లంగా ఉన్నారు. దేవస్థానం ఎంతో, మెడికల్ కాలేజీలు కూడా అంతే అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఈ దేశంలో ఇంకా పాత రోజులు పావురా. ఎప్పుడైనా ఆ 3 కులస్తులే చదవాలా డాక్టర్లు, ఇంజనీర్లు. ఆ 3 కులస్తులే డాక్టర్లు ఉండాలా. కులానికి మతానికి తేడా లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి 17 మెడికల్ కాలేజీలు. దాదాపు 2.5 సంవత్సరాల కరోనా. ఆ 2.5 సంవత్సరాల్లో ఒక లండన్, ఒక సింగపూర్, ఒక మలేషియా, ఈ దేశాల్లో ఉండే కాలేజీలు ఏవైతే ఆర్కిటెక్ట్ చేశారో ఎన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50% కాలేజీలని దాదాపు పూర్తి చేయటం జరిగింది. ఎప్పుడైనా పేద ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. ఎందుకు నేను దేవుడితో పోలుస్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీడియా తరఫున చెప్తాడా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దేవుడు అయిపోయినాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు దేవుడైనాడు. ఎందుకంటే పథకాలని ఓడిపోయి తెలుస్తాయి జనాలు. నేను ఆ మాట అనకూడదు, ఎందుకంటే ఓడిపోయినట్టు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేశాడు, కరోనాలో ఏం చేశాడో అంతా తెలిసింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు దేవుడు ఆయన ఉండాలి అంటున్నారు. నేను దేవుడితో పోల్స్తాను, దానికి ఒక రకం తీసుకొని వస్తారు మన వాళ్ళంతా. కాదు, ప్రతి ఒక్కడు కూడా ఒక ఊర్లో ఒక చిన్న పని చేసినా కూడా దేవుడితో సమానం అంటాం. అందరి చేతులెత్తి దండం పెడతా ఉందా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా మీ కాళ్ళకి పాదాభినందనం చేస్తున్నాం పేద ప్రజల తరపు నుంచి. ఈ 17 మెడికల్ కాలేజీలకి మీ ఇంట్లో మీ బిడ్డల పేర్లు పెట్టుకోండి, మీ పేర్లు పెట్టుకోండి, మీరే పేర్లు తెచ్చుకోండి. మాకు అవసరం లేదు, పేదవాడు చదవాలి. మీరే తెచ్చారనుకోండి, మా పార్టీకి కూడా ఆ క్రెడిట్ మాకు అవసరంలా, మీదేం చెప్పుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు పేదలకు అందించాలనుకో దాన్ని బట్టి కడుపు కొట్టద్దు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ వాళ్ళు పేర్లు పెట్టుకుని కాలేజీలో చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ, లోకేష్ అన్న మెడికల్ కాలేజీ, పవర్ స్టార్ మెడికల్ కాలేజ్ అని పేర్లు పెట్టుకొని మీ పేర్లతో ఓపెన్ చేసుకోమని చెప్పి వైఎస్ఆర్ తరఫున నా పర్సనల్ ఓపెన్ గా తెలియజేస్తున్నాను. కానీ పేదవాడు కడుపు కొట్టద్దు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అమ్మా, మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా చేస్తారు, గవర్నమెంట్ ఉండాలని మా అర్జీ మీకు ఇస్తున్నాం తల్లి.
అర్థమైందా? దీన్ని ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రాష్ట్రానికి ఇస్తాను. దయచేసి మీరు దీని మెసేజ్ మటుకు ఆర్డీఓ గారికి, లాస్ట్ టైం కూడా ఆర్డీఓ గారు లేరు, మేము ఎప్పుడు వచ్చిన ఆర్డీఓ గారు అవ్వకపోవటం లేదు, ఇప్పుడు కోర్టు మేము వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆయన చెప్పండి అమ్మా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండం, అందరూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది రాజకీయ పార్టీల తరఫున కాదు. పేదోడు కడుపు కొడుతుంటే ఆ ప్రైవేటీకరణ చేయొద్దు, గవర్నమెంటే ఉండాలనే ఉద్యమంతో అందరూ రావటం జరిగింది. అర్థమైందమ్మా? ప్రతి ఊరికి ఒక డాక్టర్ని చేయాలని జగనన్న కళ. ఆ కళను కూడా మీరందరూ చదువుకొని ఇప్పుడు ఆర్డీఓ అయినారు, మీరు అసిస్టెంట్ ఆర్డీఓ అయినారు, మీరందరూ ఎక్కడి నుంచి చదువు వాళ్ళే కదమ్మా. డాక్టర్లు కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి కావాలమ్మా. కాబట్టి ఆయన ఆశయాలు, జగనన్న ఆశయాలు, పేదవాళ్ళు ఇంట్లో ప్రతి ఇంట్లో డాక్టర్ కావాలనుకో అంతా బూడిదలో పోస్తున్నారు. దయచేసి ఈ మెసేజ్ని మటుకు పైదాకా పంపించండి. మీకు పంపించే మెసేజ్ చంద్రబాబు నాయుడు అన్న కళ్ళు తెరిచన్నా ఏమైనా ఆపుతాడేమని. ఇదంతా మేము రాష్ట్ర ప్రజలు పంపించాం, ప్రధానమంత్రి పంపించాం, గవర్నర్ గారికి పంపించాం. మీ బిడ్డ డాక్టర్ అవ్వాలన్నా కానీ ఉండాలమ్మా, లేదు ఫ్యూచర్ తల్లి. వేరేవాడు డాక్టర్ కాలేడు, ఈయన కూడా డాక్టర్ అమ్మా. తల్లి 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 బీసీ ఇతను ఈ రోజు సోర్షాలు చేయాలంటే 10 కోట్లు కావాలి. మీ పిల్లలు కలిసి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంది కదా, చాలా మందికి ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి. కానీ దానికోసం ఈ రోజు జగన్ గారు పునాది వైఎస్ఆర్ పాటు అందరి కోసం, ప్రజల కోసం. సిపాయి సుబ్రహ్మణ్యం లాంటి డాక్టర్లు కావాలని అమ్మా తల్లి. సిపాయి సుబ్రహ్మణ్యం సార్ డాక్టర్ లాంటి వాళ్ళకి కావాలి. ఆయన డాక్టర్ అయినాడు కాబట్టి ఎమ్మెల్సీ అయినాడు. అందువల్ల చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు. అదే మాకు డాక్టర్లు ఇంకెంతమంది ఎమ్మెల్సీ అవుతారో, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో, అందుకే జగనన్న కాలేజీలు పెట్టి